ఇప్పుడు ఆ టైం వచ్చింది. గత 5 ఏళ్ల కాలంలో విదేశాల్లో ఉన్నటువంటి పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళే చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు, మాట్లాడారు. ఈరోజు ఎలా స్పందిస్తారు? అటువంటి వారి మీద ఏదైనా యాక్షన్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పడానికి కూడా చాలా బాధాకరమైనటువంటి పదాలు వచ్చినాయి. ఖచ్చితంగా ఉన్నాయి. నా మీద న్యూడ్ మౌర్ఫ్ వేసినాడు, ఈ రోజుకి జైల్లో ఉన్నాడు. నా మీద దుష్ప్రచారాలు ప్రచారం చేసినాడు, ఈ రోజుకి జైల్లో ఉన్నాడు. వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు కావచ్చు, అలియాస్ అమీగో అలియాస్ షేక్ కాజాబాబా అనే గుడివాడకు సంబంధించిన అతను కావచ్చు, నా మీద న్యూడ్ మౌర్ఫ్స్ వేశారు వాళ్ళు. అదే వర్ర రవీందర్ రెడ్డిని అలాంటి వాడు కాదు, ఏదో పథకాల కోసం ప్రభుత్వ పరిపాలన కోసం ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి వైసీపీ చెప్తుంది. అదే కదా, అది ఎలా ఉందంటే నిజంగా ఒక దుర్మార్గుడిని తీసుకొచ్చి ఈరోజు సచ్చీలను చేసే ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తుంది. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఇదే వైసీపీ పార్టీ వర్ర రవీందర్ రెడ్డి అనే అతన్ని అత్యంత దారుణంగా జుగుప్సాకరంగా ట్రోల్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆ రోజు ప్రశ్నిస్తే ఇతనికి మా పార్టీకి సంబంధాలు లేదు అని చెప్పేసి ఒక లెటర్ అదే పార్టీ ఇచ్చింది. అది మర్చిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎంత బయటికి తీసుకొచ్చి సపోర్ట్ ఇచ్చి అసలు వర్ర రవీందర్ రెడ్డి అమాయకుడు, నోట్లో వేలు పెడితే కొరకలేనివాడు అని చెప్పేసి అంటే ఎవరు నమ్మరండి. సోషల్ మీడియా హ్యాండిల్ చేసేవాళ్ళు అతని నిజస్వరూపం లేకపోతే అతని నైజం తెలిసినాడు, వాడు ఎంత క్రూరుడో దుర్మార్గుడో, ఎంత దారుణమైన భాష వాడతాడో, ఎంత దారుణమైన ఎత్తుగడలు వేస్తాడో, అవతల వాళ్ళని నిజంగా వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళని కిందకి లాగడానికి ఎంత దారుణమైన ఎత్తుగడలు వేస్తాడో అవన్నీ అనుభవించి మేము వచ్చిన వాళ్ళం. సో మమ్మల్ని చూసిన వాళ్ళు కావచ్చు, మాకు సపోర్ట్ చేసే సపోర్టర్స్ కావచ్చు, ఎవ్వరు ఈ వర్ర రవీందర్ రెడ్డి అసలు చాలా అమాయకుడు లేకపోతే ఒక ముని అని చెప్తే ఎవరు నమ్మడండి. వాడు దుర్మార్గుడు అని ఆఖరికి ఆళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు. అంటే పార్టీలు ఏదన్నా పని చేయాలన్నా, ఏదన్నా వర్క్ చేయాలన్నా సరే ఏదన్నా ఒక పదవులు ఆశిస్తారు. మీరేం ఆశించారు? ఏం ఆశించి ఇంత ఫైట్ చేశారు? కారణం ఏంటి? లేదండి, ఏది జీరో. నాకు పొలిటికల్ పార్టీ సిస్టమ్ గురించి తెలియదు, అఫిలియేటెడ్ వింగ్స్ ఉంటాయని తెలియదు, వాటిల్లో పదవులు ఉంటాయని తెలియదు. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చూసింది చంద్రబాబు నాయుడు గారు మౌనమునిలా అక్కడ కూర్చుని రోధిస్తూ నా రాష్ట్రం ఏమైపోతుందో పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఏమైపోతుందో అనే బాధ. ఆ బాధకి వెనకాల ఆయన ఒక్కడే లేడు, మనం కూడా సపోర్ట్ ఉన్నాము. మనందరం కూడా ఆయన పోరాటంలో మనం కూడా వెనకాల నడుచుకుంటూ పోరాటం చేయాలని వచ్చాం తప్పించి ఏ రోజు ఏ పదవి ఆశించలేదు, ఈ రోజు కూడా ఏ పదవి ఆశించట్లేదు. అంటే గతంలో మీరు చాలా ఫేస్ చేశారు కదా, ఆ టైంలో అక్రమ కేసులు బనాయించారు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత ఫైట్ చేసినటువంటి మీరు చంద్రబాబు గారి విషయంలోకి, అలా భువనేశ్వరి గారి మేడం విషయంలోకి వస్తే కూడా మీరు ఎన్జిఓస్తో కూడా ఫైట్ చేశారు. ఆ టైంలో మీకు ఏమన్నా పార్టీ నుంచి సిబిఎన్ గారు కానీ లోకేష్ గారు కానీ మీకు ఫోన్ చేయడం జరిగింది? లేదండి, అప్రిషియేషన్ అయితే తెలిపారనే విషయం నా వరకు వచ్చింది. పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఇక్కడ మానవత అని ఒక ఎన్జిఓని తీసుకుని ఫస్ట్ టైం ఇన్ స్టేట్ అనమాట, భువనేశ్వరి గారి పైన వ్యాఖ్యలు రాగానే ఇమ్మీడియట్గా ఆ రోజు ఈవినింగ్ మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్ చేయాల్సింది నన్ను కాదు, దానికి మానవత ఎన్జిఓలో 80 ఏళ్లకు పైగా ఉన్న ముసలి వాళ్ళు, 50 ఏళ్ల నుంచి 80 ఏళ్లకు పైగా ఉన్న వాళ్ళు నడుంగట్టి అసెంబ్లీలో మహిళల్ని దుర్భాషలాడడం తప్పు, ఇది పనికిమాలిన చర్య, దీన్ని నిలదీయాలని చెప్పి ముందు వాళ్ళు కలిశారు. కేవలం వాళ్ళకి వెనకాల ఒక వెనుదన్నుగా నేను నుంచోవడం జరిగింది. చేసిందంతా వాళ్ళే అండి. రైట్గా చెప్పండి. గతంలో అదే టైంలోనే లోకేష్ గారి మీద కొంత ప్రచారం జరిగింది, మహిళల పట్ల ఆయన ఏదో ఒక రకమైనటువంటి అని చెప్పి జరిగింది. మీరు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడేది చూశారు. మహిళల పట్ల ఆయన ఎలా ఉంటారు లోకేష్ గారు? అది అంతా శుద్ధాబద్ధం అండి. నేను చెప్పి బయట ప్రపంచానికి మహిళలు ఆ టైంలో లోకేష్ గారి ఫోటోలు చూపించి దాని మీద కొన్ని ఛానల్స్ లో డిబేట్లు పెట్టి పెద్ద ఫస్ట్ పేజ్ కూడా జరిగింది. మీరు డైరెక్ట్ గా ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోయి లోకేష్ గారి పైన అభండాలు వేశారో, నేను ఓపెన్ గా చెప్తున్నా, పార్టీలో ఐటీడీపీలో కూడా పనిచేస్తారు. ఎస్, నేను అదే చెప్తున్నా, అభండాలు వేశారో వాళ్ళకి ఓపెన్ గా వాళ్ళ బాధ కూడా ఓపెన్ గా ఏంటో చెప్పనా. ఆయన అనవసరమైన విషయాలకి రెస్పాండ్ కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరమైన విషయాలకి టైం ఇవ్వరు. వీళ్ళకి ఏంటంటే ఎప్పటికప్పుడు వీళ్ళు ఎన్నిసార్లు కలిసినా ఆయన కలవాలి, ఎన్నిసార్లు మీటింగ్ ఇచ్చిన ప్రతిసారి ఆయన అవైలబుల్గా ఉంటే వీళ్ళకి ఏం మాట్లాడతారు. వీళ్ళు ఏం దేశ రాజకీయాలు మార్చే స్థాయిలో ఇప్పుడు నేనైనా ఉన్నానండి. రాష్ట్ర రాజకీయాలు కూడా మనం మార్చలేము. ఎంతవరకు మార్చగలం? పార్టీకి సంబంధించి ఏమున్నాయో కార్యక్రమాలు అవి జనాల్లోకి తీసుకెళ్ళడము, పార్టీ ఏ పనులు చేసిందో, ప్రభుత్వంగా ఏ పనులు చేసిందో అవి తీసుకెళ్ళడం వరకే. కానీ వీళ్ళు సలహాలు సూచనలు ఇద్దాం అనుకుంటారో ఏమో నాకు అర్థం కాదు. కానీ అపాయింట్మెంట్ల కోసం అడుగుతారు. ఆయన టైం వేస్ట్, ఆయనకి తెలుసు ఆయనకి ఇది టైం వేస్ట్ ఇవ్వరు అని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వరు. ఆ అపాయింట్మెంట్ ఇవ్వని కారణంగా వీళ్ళు అలుగుతారంతే తప్పించి ఆడపిల్లల పైన కావచ్చు, మహిళల పైన ఎవరైతే టీడీపీ పార్టీలో వర్క్ చేస్తున్నారో
వన్ ఆఫ్ ద సేఫెస్ట్ పార్టీ అండి. ఎక్కడా కూడా కొంచెం కూడా ఈవెన్ ద ఫొటోస్ ఇచ్చే విషయంలో కూడా ఆడపిల్లలు కనుక అక్కడ గ్రూప్గా ఉండి ఫొటోస్ కోసం వెయిట్ చేస్తే ముందు వాళ్ళకి ఇచ్చేసి ఉండనివ్వరండి, జనాల్లో ఉండనివ్వరు. వాళ్ళని పంపించేసిన తర్వాత అబ్బాయిలకి ఇస్తూ ఉంటారు. అంత ఆలోచించే పార్టీ. ఈవెన్ లోకేష్ గారు రూమ్లోకి వెళ్ళాలన్నా డెఫినెట్లీ ఆయన పిఏ అక్కడ ఉంటారు, లేకపోతే వీళ్ళు ఎవరైతే లేడీస్ వచ్చారో వాళ్ళ తరపున లీడర్ ఒకరితో వాళ్ళతో పాటు ఎవరో ఒకరిని పెట్టుకునే లోపలికి తీసుకెళ్తారు. కానీ ఒక్కరిని ఎప్పుడు లోపలికి తీసుకుని వాళ్ళ సమస్యలను కూడా ఆయన వినరు అలాగా. సో ఊరికే ఏంటి అంటే ఇది ఒక ఫ్యాంటసీ అన్నమాట, బయట ప్రపంచానికి ఏదో జరిగిందని చూపించడం తప్పించి. ఒకటే అండి, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు పనికిమాలిన విషయాలకి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరిపైన అయినా కంప్లైంట్లు చేయడానికి, ఈ చెత్త వినడానికి ఆయనకు టైం లేదు, ఆయన స్థాయి అది కాదు. ఊరికి ఇలాంటి వాటికి కూడా మేము వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి ఆయన పైన ఏడ్చారు. అది నాకు తెలుసు, పార్టీలో వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు.